హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మన ఛానల్ త్రూగా నేను మీకు ఆన్లైన్ కుకింగ్ క్లాసెస్ అయితే తీసుకోబోతున్నానండి. దీనికి సంబంధించి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో కూడా ఇచ్చాను. నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ మీరు ఎంక్వైరీ చేస్తే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీస్, అలాగే ఈ రోజుల్లో హెల్త్ గురించి అందరూ ఎంతో ఆలోచిస్తున్నాం కదా. సో కంప్లీట్లీ ఇట్స్ అ మిల్లెట్ వ్లాగ్ అని చెప్పొచ్చు. సో ఆ వ్లాగ్ ఏంటో చూసేసే ముందు బ్యూటిఫుల్ వెదర్ని ఎంజాయ్ చేయండి, తర్వాత కంటిన్యూ చేద్దాం. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain of pain. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you. And it's twisted, you can give you with the evil voodoo. ఇప్పుడే ఒక వీడియో షూట్ చేశానండి. సో ఆ వీడియో షూట్ చేసిన తర్వాత కాస్త రిలాక్స్ అవుతా, ఏమైనా స్నాక్స్ తిన్నామని అనిపించింది. ఆల్రెడీ టైం వచ్చేసి 4 అవుతుంది. సో మీకు ఇంతకుముందు ఇన్స్టెంట్ పౌడర్స్ అనేవి చూపించాను కదా. సో ఇప్పుడు వచ్చేసి మిల్లెట్ చిక్కీస్ అనమాట. మీరు ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ తినాలనుకుంటే షుగర్తో చేయకుండా మిల్లెట్స్తో చేసినటువంటి ఏమైనా తీసుకోవాలంటే ఈ మిల్లెట్ చిక్కీ ఒకటి తీసుకున్నాను రాగల ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి. లైక్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఏమైనా ఉంటే మీరు కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్లో కాల్ చేసి తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి కుకీస్. మనకి అంటే చిక్కీస్ అలాంటివి కొంచెం గట్టిగా ఉండి తినలేమో అని అనుకునే వాళ్ళు బిస్కెట్స్ అయితే ఈజీగా తినగలరు కదా. సో ఇది కూడా 9 గ్రెయిన్స్ యూజ్ చేసి తయారు చేశారంట. ఎటువంటి షుగర్ కాకుండా, రిఫైన్డ్ షుగర్ యూజ్ చేయకుండా వాళ్ళు అన్రిఫైన్డ్ కేన్ షుగర్ తోటి, అంటే అన్రిఫైన్డ్ కేన్ అంటే ఏముంది, బెల్లమే కదా. సో దాంతో చేశారని చెప్పేసి పెట్టారు. సో ఇట్లాగా ఒక 2 కుకీ బాక్సెస్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చిక్కీ ఎలా ఉందో చూద్దాం. నేను కూడా ఓపెన్ చేయలేదు. మామూలుగా మనం బయట తినేవైతే మైదా రిలేటెడ్ ఉంటాయండి. సో అలా కాకుండా మనకి ఇవి మిల్లెట్స్తో చేశారు కాబట్టి హెల్దీగా ఉంటాయని అనుకుంటున్నాను. సో ఇట్లా వాళ్ళు దీనికి వాళ్ళే ఇండివిజువల్గా ప్యాకింగ్ చేసేసారు. ఒక్కొక్క దాంట్లో మనకి 2 కుకీస్ ఉన్నాయి. సేమ్ మనం బయట కొనుక్కున్న కుకీస్ లానే ఫ్లేవర్ అయితే మంచిగా ఉందండి. మనకి గుడ్ డే బిస్కెట్స్ ఉంటాయి చూడండి, సేమ్ ఆ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇవి మైదా ఆర్ గోధుమ పిండి కాకుండా మిల్లెట్స్ తో చేసినాయి అనమాట. చాలా బాగుందండి. ఒకవేళ మీరు తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, హ్యాపీగా ఆర్డర్ చేసుకొని. ఇంకా సాయంత్రం ఇవాళ తేజు వచ్చిన తర్వాత తనకి నూడిల్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. సో వీళ్ళవి నాకు మిల్లెట్ నూడిల్స్ కూడా ఉన్నాయి. అది కూడా నేను ప్రిపేర్ చేసి మీకు తనకి ప్రిపేర్ చేసినటువంటిది వీడియో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చిక్కీ కూడా ట్రై చేద్దాం. ఇదైతే ఆల్రెడీ ఓపెన్ చేశానులేండి. ఇదిగోండి ఇట్లా అన్ని చిన్న చిన్నగా మొత్తం అన్ని గ్రెయిన్స్ ఇందులో వేసేసి చేశారు. పిల్లలకి అలాగా ఒకటి ప్యాకెట్ కూడా పెట్టి పంపించేసేయచ్చు మనం బాక్స్లో కావాలంటే. బాగున్నాయి ఇవి కూడా టేస్ట్. నేనైతే పని చేసుకుంటే ఏదైనా తినాలనిపిస్తే హ్యాపీగా తీసుకుని తినేయచ్చు. మా బాబుకి అయితే ఏదైనా కుక్ చేయాలన్నమాట. సో వాడి కోసం ఇప్పుడు వెళ్ళి నూడిల్స్ ప్రిపేర్ చేస్తాను. అది ప్రిపరేషన్ మీకు కూడా షేర్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత కాసేపు అలాగా టైం ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి. ఆ పనులన్నీ అయిపోయాక ఇక డిన్నర్ టైంకి ఈరోజు కంప్లీట్గా మాకు మా బాబుకి ఇద్దరికి కూడా మిల్లెట్స్కి సంబంధించినవే చేశాను. మా ఇద్దరి కోసం మిల్లెట్స్ కిచిడి చేస్తున్నాను. కిచిడి అంటే మా బాబు అంత ఇష్టంగా తింటాడో లేదో, తనకైతే ఆప్షన్ ఎటు నూడిల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే కిచిడి చేద్దామని చెప్పేసి ఇది ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ఇది మనం ఏంటంటే మామూలుగా వెజిటేబుల్స్ అంటే కూరగాయ ముక్కలు కూడా వేసుకొని రెగ్యులర్ కిచిడి ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే డైరెక్ట్గా
మామూలుగా దీని మీద ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అలా చేస్తే ఎలా వస్తుందో టేస్ట్ చూద్దామని చెప్పేసి కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి అది కాస్త వేడెక్కిన తర్వాత మనకి మిల్లెట్ మిక్స్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి తిన్న తర్వాత కూడా హెవీగా అనిపిస్తుంది. అలాగే మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే ఆసమ్గా ఉందండి. రియల్గా చాలా బాగుంది. మీకు అది కుక్ చేసేటప్పుడే కుక్కర్లో వచ్చే విజిల్స్ ద్వారానే తెలిసిపోతుంది అది ఎంత టేస్ట్ఫుల్గా ఉంటుందని. మనకి అన్నంతో చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందో అలాగే ఉందండి. ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. కాకపోతే అక్కడ మనం రైస్ వాడతాము, ఇక్కడ వచ్చేసి కొంచెం మిల్లెట్స్. ఏంటంటే ఆ టెక్స్చర్లో కొద్దిగా మార్పు మనం నార్మల్గా వండుకుంటే తెలుస్తుంది, కానీ ఇలాగ మెత్తగా వండినప్పుడు అటు అన్నంకైనా ఈ మిల్లెట్స్కైనా డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ నేను నా రెగ్యులర్ ఫుడ్లో నేను అంటే సాయంత్రం టైంలో రైస్ కూడా 1 పాలిష్ రైస్ తీసుకుంటున్నా కూడా దాని ప్లేస్లో మిల్లెట్స్ అంటే ఇవి కానీ రాగులు, జొన్నలు ఇలా డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేయబోతున్నానండి. సో నా వ్లాగ్స్లో మీకు కూడా చూపిస్తాను. సో అందుకని చెప్పేసి ఇక్కడ మెయిన్గా ఈరోజైతే కిచిడీ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. అంతా మనం కాస్త లైట్గా ఒక 1-2 నిమిషాలు సన్న మంట మీద ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత ఒక కప్పుకి 3-4 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసి నేను కొద్దిగా ఉప్పు చూసుకున్నాను, తక్కువ అనిపించింది. లైట్గా మనం వేసుకున్న మిల్లెట్స్కి సరిపడంత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసి కలిపాను. ఇంకా వేరే ఇతరత్ర ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అవన్నీ కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చామంటే చక్కగా ఉడికిపోతుంది. తీసిన తర్వాత మంచిగా సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. ఇంకా మీరు దీన్ని పల్లీ చట్నీతో కానీ మీకు నచ్చిన కాంబినేషన్ తోటి మంచిగా తిన్నారు అంటే మనకి కొంచెం తిన్నా కూడా కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ హెల్దీగా తిన్నాము అన్న ఇది మెయిన్గా ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటి, కరెక్ట్గా ఏ తిన్నా ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలనే కదా. సో రియల్గా చాలా బాగుందండి. హ్యాపీగా మా డిన్నర్ నేను మా వారు తినేసాము. తర్వాత ఇక బాబు కోసం చేసిన నూడిల్స్ కూడా చూపిస్తాను. కాకపోతే ఈ నూడిల్స్ మన రెగ్యులర్ మైదా నూడిల్స్ లాగా స్మూత్గా నోట్లో ఇలా పెడితే అట్లా జారిపోయినట్టుగా అయితే ఉండవండి. ఇదేంటంటే మిల్లెట్స్ టెక్స్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి మిల్లెట్స్ లాగా టేస్ట్ అలాగే అంతా చేసుకుని తినొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే అయ్యో నూడిల్స్ తింటున్నామే అన్న బాధ లేకుండా పిల్లలు తినాలి అని అనుకుంటే హ్యాపీగా వాళ్ళకి మీరు పర్చేస్ చేసి మీ యొక్క రెగ్యులర్ నూడిల్స్ బదులుగా ఇవి పెట్టొచ్చు. అంటే దేని రుచి దానికి ఉంటుంది. మీరు మిల్లెట్స్ ప్రిఫర్ చేసేటట్టయితే హ్యాపీగా ఇవి తీసుకోవచ్చు అనమాట. వీటికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. మన రెగ్యులర్ నూడిల్స్ ఎలాగో అలాగా కొంచెం ఎసరు పెట్టుకొని దాంట్లో ఇవన్నీ వేసేసి ఒక 3-5 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి మిల్లెట్స్ అనేవి చక్కగా ఉడికిపోతుంది. మనం కొద్దిగా తీసి ఇట్లా పట్టుకుంటే మనకి ఉడికిందా లేదా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం మనం పారపోసేయాలి. తీసేసేయంగానే మళ్ళీ అంటే ముద్దగా అయిపోకుండా కొద్దిగా మనము చల్లనీళ్ళు కూడా పైన ఇట్లాగా వాటర్ పోసేసామనుకోండి నూడిల్స్ వడకట్టుకున్న తర్వాత అవి ఆ వేడి అనేది ఇంకా ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా చక్కగా ఉడికి రెడీగా ఉంటాయి. ఇంకా మన నూడిల్స్ ఉడికిన తర్వాత చేసుకునే ప్రాసెస్ తెలిసిందే కదా. ఇక్కడ ఏంటంటే నేను బయట స్ట్రీట్ స్టైల్ కాకుండా ఇంట్లో చేస్తున్నాను కాబట్టి సింపుల్గా కొంచెం ఆయిల్ వేశాను. కాకపోతే మరీ వెజిటేబుల్స్ లేకపోతే బాగోదని చెప్పేసి తనకి క్యారెట్, ఒక పచ్చిమిర్చి చిన్నది, కొంచెం ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే లైట్గా మనకి నూడిల్స్కి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. కొంచెం అవి కచ్చపచ్చగా క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి కాబట్టి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసేసుకొని అవి మగ్గాయి అనుకున్నప్పుడు ఇంకా మీరు వీటిని టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ చేయడానికి చిల్లీ సాసు, సోయా సాసు, టొమాటో సాసు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం వెనిగర్ కూడా వేసుకుంటే మీకు అది పుల్లగా ఉంటుంది. నేను వెనిగర్ బదులుగా తనకి తయారు చేసి వండి ఇచ్చేటప్పుడు ప్లేట్లో పెట్టేసి ఇచ్చాను అనమాట. అసలు ఎంత బాగుందంటే నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. చేశాక అనిపించింది అయ్యో ఒక ప్లేటే చేశానా అని. అంటే తనకి 2 టైమ్స్గా వండొచ్చు అని చెప్పేసి సగం కుక్ చేశాను, సగం ఉంచానండి. మళ్ళీ ఇంకోసారి అడిగినప్పుడు చేయొచ్చని. ఎటు మా కోసం కిచిడీ చేశాను కదా అని. సో ఇవన్నీ మిక్స్ చేశాను. నేను కొద్దిగా క్యాబేజీ కూడా వేశానండి. క్యాబేజీ అసలు స్మెల్లే రాదు. చక్క లైట్గా కొద్దిగా వేసేసి ఫ్రై చేసేసిన తర్వాత వాళ్ళు మనకి నూడిల్స్తో పాటు మసాలా కూడా ఇచ్చారు. సో ఆ మసాలా నేను సగం వేసి సగం ఉంచాను నెక్స్ట్ ప్యాకెట్ కోసము మిగిలిన నూడిల్స్కి. మిక్స్ చేశాక మీకు ఉప్పు సరిపోలేదు అని అనిపిస్తే కొంచెం లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకోండి. టేస్ట్ అయితే చక్కగా హాయిగా బాగుంది. మనం ఏంటంటే నూడిల్స్ ఎక్కువగా పిల్లలు అది మాత్రమే తింటాను అని అనుకునే వాళ్ళకి అయ్యో మనం ఇలాంటివి పెడుతున్నామే అనే గిల్ట్ లేకుండా చక్కగా ఇలాంటిది వండి పెడితే వాళ్ళు నూడిల్స్ తిన్నా కూడా మనకి టెన్షన్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ నేను ఎటువంటి సాస్లు అవి ఏం వేయలేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం వాళ్ళు ఇచ్చిన మసాలా ఒక్కటి యాడ్ చేశాను. పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒట్టిగా ప్లెయిన్గా కంటే నేను సాస్లు ఏం వేయలేదు కాబట్టి కాస్త నిమ్మకాయ పిండి ఇచ్చాను తనకి. అసలు ఎక్సలెంట్గా ఉందండి నిమ్మకాయ పిండిన తర్వాత.
మీరు కూడా ట్రై చేయండి. హోప్ ఇవాళ ఈ రెసిపీస్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన కుకింగ్ క్లాసెస్ ఎంక్వైరీ ఏదైనా చేయాలనుకుంటే నా యొక్క వాట్సాప్ నెంబర్లో మీరు ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ రాగాల ఫుడ్స్ నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని లింక్స్ కూడా, ఫోన్ నెంబర్ అన్నీ, వాళ్ళ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.